ఈసారొచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమికి డీఐవై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ పెయింటింగ్ ఎయాలి కాబట్టి ఒక పాట్, కలర్స్ ఇంకా దాంతో పాటు స్పంజ్ కూడా తీసుకున్నా. వైట్ కలర్‌తో స్టార్ట్ చేసిన. ఈ స్పంజ్‌తో చాలా టైం తీసుకుంటుందని నా దగ్గరున్న నార్మల్ బ్రష్‌తోనే ఏసేసిన. ఇది కొంచెం డ్రై అయ్యాక ఈ పాట్ నేను కృష్ణాష్టమికి చేస్తున్నా కాబట్టి కొంచెం బ్లూ కలర్ అయితే మంచిగుంటదనిపించింది. ఒక కోటింగ్ అయిపోయాక నాకెందుకో కొంచెం లైట్‌గా అనిపించింది. సో, అందుకే డబుల్ కోట్ వేసిన. ఇప్పుడు కొంచెం బెటర్‌గా ఉంది కదా! కలర్స్ అంతా ఏసినాం కాబట్టి ఇప్పుడు డెకరేషన్ కోసమని నేను కొంచెం ఇట్లా డెకరేటివ్ ఐటెమ్స్ తీసుకున్నా. ఫస్ట్ అయితే మిర్రర్స్ పేస్ట్ చేద్దాం అనుకున్నా. ఫెవికాల్‌తో ట్రై చేసినా వర్కౌట్ అయింది. ఇంకా నెక్స్ట్ అంతా అదే కంటిన్యూ చేసి ఫిలప్ చేసేసి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా ఇంట్లో ఉన్న మిగిలిపోయిన లేస్ తోనే ఇట్లా డెకరేట్ చేసిన. ఇదైతే ఫెవిక్విక్ తోనే స్టిక్ చేసిన. ఇప్పుడు అసలు కథ షురు అయింది. కోలం ఏద్దాం అనుకున్నాను. నాకైతే అస్సలు రాదు. నాకొచ్చి రాని ఈ స్కిల్స్ తో ఎట్లో లెక్కేసేసిన. నేనైతే చిన్న డిజైన్ చూస్ చేసుకున్నా. ఈ డిజైన్ ఏసినాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకో డిజైన్ కూడా ట్రై చేసిన. ఇంకా కొంచెం కలర్స్ యాడ్ చేద్దామని ఈ పింక్ లేస్ పెట్టిన. ఇది పెట్టాక అసలు మొత్తం లుక్కే చేంజ్ అయిపోయింది. బట్ ఈ నెక్ పార్ట్ దగ్గర ఎందుకో కొంచెం ఎంప్టీగా అనిపించింది. అందుకే కొంచెం ఫిల్ చేశా. సో హియర్ ఇస్ ది ఫైనల్ అవుట్‌పుట్. ఇది చేసాకే నాకు అర్థమైంది డీఐవైస్ అంటే అంత ఈజీ కాదని. చాలా కష్టపడి చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి.